ఒకసారి రౌండ్ కూడా సోదరిమణులారా, సోదరులారా, నా పేరు పుట్ట ఆంజనేయులు, సిపిఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శి. మేకల ఆంజనేయులు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, నిక్సను సిపిఎం జిల్లా నాయకులు, రైతు కె ఆంజనేయులు పామిరెడ్డిపల్లి. ఈరోజు సిపిఎం పార్టీ బృందము ఈ వరి ఏ పద్ధతుల్లో నష్టపోయిందో పరిశీలనకు రావడం జరిగింది. ప్రధానంగా మొన్న ఎడతెరిపి లేకుండా వర్షం తుఫాను వల్ల మొత్తం విపరీతంగా నష్టపోయింది. మొత్తం ఒక్కో మండలంలో దాదాపు 15-20 ఎకరాల భూమిలో పంటలు వేస్తే అది మొత్తము పండుకున్నది. మొత్తం వర్షేను మొత్తం మొలకలు వస్తుంది. నీళ్లు మొత్తం మునిగిపోయి ఈ పద్ధతుల్లో ఇదంతా ఇదైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్టి రైతులు 1 ఎకరాకు 50,000 వరకు పెట్టుబడి పెట్టి ఈ పంట పండించారు. నోటికాడికి వచ్చిన ఈ పంట మొత్తం ఈ పద్ధతుల్లో మొత్తము ఇదైపోయింది. మొత్తము పండుకున్నది. మొత్తము ఈ భూమికి సంబంధించి విత్తనం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ ప్రభుత్వం సంబంధించి నష్టపరిహారం చెల్లించాలి. ఈరోజు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్ని ప్రాంతాలకు పర్యటన చేసి ఈ ప్రాంతాలకు నష్టపరిహారం ఇవ్వాలి, దాన్ని లెక్కలు తీయండి అని చెప్పి అధికారులకు చెప్పారు. ఇక్కడ కూడా వనపర్తి జిల్లాలో కూడా మొత్తం పంటలు మొత్తం ఇదైపోయినాయి, ఉర్రాలు తెగినాయి, మొత్తం మట్టి పూడుకపోయినాయి, కాలువలు ఇదైపోయి పొలం మీద ఒడ్ల మీద మట్టి పడ్డది, మొలకలు వచ్చినాయి. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం విచారణ జరపాలి. ఎవరెవరికి ఎవరి పంట ఎంత నష్టమైంది దానికి సంబంధించి ప్రభుత్వం దాన్ని లెక్కలు తీసి ఈ పంట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఒట్లు ఏ తడిసినవని మొలకలు వచ్చినవని మేము తీసుకోమని మార్కెట్లో చెప్తున్నారు. కాబట్టి ఈ మార్కెట్లో అధికారులు కూడా 20% ఈ తేమ ఉన్నా కూడా ఈ పంటను కొనాలి, ప్రభుత్వం సంబంధించి దానికి ఆదేశాలు ఇవ్వాలి. ఈ అగ్రికల్చర్ అధికారులు ఈ పద్ధతిలో దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎంఆర్ఓలు, కలెక్టర్, జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ స్పందించి ఈ పంట పొలాలను సందర్శించి లెక్కలు తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ పంట నష్టాన్ని అధికారులు వెంటనే ఇచ్చేస్తే సరిపోయి, లేదంటే ఈ పంటలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున రైతులను కదిలించి ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.